మీరు కూడా ఆయన కోసం వచ్చారా? లేదంటే మీకు నిజంగానే ఈ సేవ అలా చెయ్యాలని ఎప్పటినుంచో ఉందా? మాకు ఈ సేవ చేయాలని అనుకోలేము, కానీ నాగమల్లేశ్వరరావు సార్ కలిసినాక ఇట్లా ఉంది అని అనిల్ కుమార్ గారు తీసుకుపోయి కల్పించాడు. కల్పించినాక ఓకే ఇది చేద్దామని అంటే ఆయన ఏంటంటే మామూలుగా ఒకటి ఇండిపెండెంట్ హౌజులు ఉండే, ఇది బాగలేదు, మంచి 3 ఎకరాలు 2 ఎకరాలు ల్యాండ్ తీసుకొని మంచి గార్డెను మంచి ఫౌంటైను ఇలాంటివి చేసి మంచిగా చేద్దాము, వీళ్ళకి సేవ చేస్తే మనకు పుణ్యం ఉంటుందని అని అనుకొని సార్ ఇట్లా చేద్దామంటే సరే అని తీసుకొని ల్యాండ్ తీసుకో జరిగింది. తీసుకొని దీన్ని డెవలప్ చేసి ఇలా చేసి ఇందులోకి రాకముందు ఏం చేసేవారు సార్ మీరు? నేను మామూలుగా బిజినెస్ చేసేవాడిని, రియల్ ఎస్టేట్, వ్యవసాయము. సార్ ఇందులో మీ పాత్ర ఏంటి? ఆయన అయితే అడ్మినిస్ట్రేషన్ అన్నారు మల్లేశ్వరరావు గారు, అనిల్ గారు కిచెన్ అన్నారు, మీరేం చేస్తూ ఉంటారు ఇందులో? నేను మొత్తం ఇంట్లో కూరగాయలు కానీ ఐటమ్స్ ఏమేమి కావాలన్నా మొత్తం నేను చూసుకుంటాను. ఏది కావాలన్నా నాకు సరుకులు లిస్ట్ పెడతారు, నాకు వాట్సాప్ చేస్తారు. వంశీ కానీ ఇంకో కిచెన్లో ఉండేవాళ్ళు మన అనిల్ గారు పెడితే అవి ఏమేమి కావాలనేది మొత్తం నేను షాపింగ్ పోయి అన్నీ ఏమేమి కావాలి మొత్తం టోటల్గా తీసుకొచ్చి నేను కిచెన్లో చేస్తాను, స్టోర్ రూమ్లో పెట్టాలి, నా బాధ్యత అది. ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళని కానీ చూడడం అంటే కొంచెం ఇష్టం ఉన్నా సరే కొంచెం కష్టమైన పనే, ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇంతమంది పెద్దవాళ్ళతో? అది ఇష్టంగా చేస్తున్నారా, కష్టంగా చేస్తున్నారా? ఇష్టంగానే చేస్తున్నాం మేడం, ఎందుకంటే వాళ్ళు కూడా మా నాన్న మా అమ్మలాగా అనుకొని మేము వాళ్ళకి చేయలేంది వీళ్ళకి చేయగలుగుతున్నాం. అంటే మా నాన్న మా అమ్మ ఉన్నారు, వాళ్ళంతలా చేసుకోగలుగుతారు, వీళ్ళంతకన్నా కొంచెం డిఫరెన్స్గా ఉన్నారు కాబట్టి వీళ్ళ గురించి చెయ్యాలని ఒక ఆలోచన మాకు చేసి వీళ్ళకి చేస్తే ఒక సేవ. డబ్బులు తర్వాత సంగతి, డబ్బుల గురించి కాదు, మాకు కావాల్సింది ఏంటంటే ఇంతమందికి చేస్తున్నాం. ఇప్పుడు ఇంతమంది కస్టమర్ దగ్గర పని చేస్తారు, పని చేసే వాళ్ళకు కూడా ఓ 20-30 మంది దాకుంటారు, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం జీవనం ఇచ్చినట్టు. అలాంటిది చేస్తే మాకు కొంచెం పుణ్యం వస్తుంది. ఇలాంటివి చేసుకుంటే ఇంకా కొంచెం రాంగ మా పిల్లలు కూడా నేర్చుకుంటారు.